కాకినాడ కోటయ్య కాజా స్వీట్ తినిపిస్తా. ఓకే శేఖర్ రెడ్డి గారు 144 సెక్షన్ అట పెట్టుకోవాలండి సార్. 144 కాబట్టి 175 తెచ్చుకోవాలండి. ఎవరు వద్దన్నారు, మేము వద్దన్నాం. ప్రజలు ఇవ్వాలి కదా, వాళ్ళు అనుకోవడం కాదండి, ప్రజలు ఆ విధంగా తీర్పు ఇవ్వాలి కదా, తీర్పు ఇవ్వాలి కదండి. నెక్స్ట్ ఆయన ఒక విషయం అండి, మీకు ఒక విషయం నేను కంక్లూడ్ చేయాలనుకున్నా. అసలు లేరు మన రాధారంగ మిత్రమండలి బుజ్జి గారు వెళ్ళిపోయినట్టున్నారు. ఉన్నారు. ఆయన మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం ఒక్క పిఠాపురంలోనే నేను మాట్లాడాను, రాష్ట్రం అంతా మాట్లాడలేదని చెప్పారు. ఒక్కసారి వెనక్కి రికార్డు తీసుకోండి, దాని గురించి మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడినట్టు పిఠాపురంలో ఓన్లీ కాపు సామాజిక వర్గం ఉందా? ఎంతండి కాపు సామాజిక వర్గం ఓట్లు? తూర్పు కాపు అనేది పక్కన పెడితే 75,000 కాపు సామాజిక వర్గం, 95,000 బీసీ, 40,000 ఎస్టీ, 14,500 రెడ్డి. ఆ సామాజిక వర్గాలు అందరూ ఓట్లు లేకుండా ఒక కాపు సామాజిక వర్గం ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతారా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతారా? సూటిగా అడుగుతున్నా వర్మ గారు, సూటిగా అడుగుతా ఉన్నా. కాపు సామాజిక వర్గం కంటే కూడా బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది అక్కడ. కాపు సామాజిక వర్గం ఎంత ఓటు బ్యాంక్ ఉందో ఎస్సీలు, రెడ్లు, అలాగే ఇతర కుల ఎస్టీలు వీళ్ళందరూ కలిపి కూడా అంతే ఓటింగ్ శాతం. మరి ఓన్లీ ఒక కాపు సామాజిక వర్గం ఓటేస్తే పవన్ కళ్యాణ్ యాడ్ నుంచి ఓటు ఆయన కాదండి. ఓకే ఓకే అది ఓకే ఓకే సామాజిక ఓకే సామాజిక శేఖర్ అన్ని సామాజిక వర్గాలు ఓటు వేస్తేనే ఎవరైనా గెలుస్తారు, అధికారం వస్తుంది. సరే ఎవరు అభిమానం వాళ్ళు చాడతారో ఆ ఫ్లోలో ఏదో అని ఉంటారు, దానికోసం మనం అంత డిస్కషన్ అవసరం లేదు. ప్రజా సర్వే అక్కడ జరుగుతున్నట, ప్రజలందరూ కూడా వాళ్ళకే మద్దతు పలుకుతున్నారట. అది మోకా ఆనంద్ గారు చెప్పింది. ప్రజా సర్వే అట, మెయిన్ సర్వే అక్కడ జరిగింది. సార్ ప్రజా సర్వేలు ఆల్రెడీ అయిపోయినాయి సార్. ప్రజా సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా సార్? ఓటు పోలింగ్ కి ముందే ప్రజా సర్వే అయిపోయింది. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ప్రజలు డిసైడ్ అయ్యి ఓటు రూపంలో తమ నిర్ణయాన్ని కూడా ఈవీఎం లో నిక్షిప్తపరిచారు. ఓకే కరెక్ట్ గా వారం సార్, కరెక్ట్ గా వారం. మంగళవారం మళ్ళీ మనం కలుద్దాం. మంగళవారం కలుద్దాం సార్. ఒకటి వర్మ గారు మీ ద్వారా టీడీపీ వాళ్ళకు ఒక విన్నపిస్తున్నా ఏంటంటే, ఈసారి వాళ్ళు తప్పించుకోవడానికి ఈవీఎం లో అనే మాటలు లేవు, అలాగే బీజేపీ అనే మాటలు లేవు. మళ్ళీ నువ్వు ఎలా ఓడిపోయావు బాబు అని చెప్పి ఒక సీరియస్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా పవన్ కళ్యాణ్ చూసి బాధపడొద్దు అని చెప్పి వాళ్ళకి మీ ద్వారా. ఆనంద్ సార్ గారు ఏంటి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఎవరండి? నేనా? వైసీపీ వాళ్ళండి. వాళ్ళంతా డూప్లికేట్ కాన్ఫిడెన్స్ అండి వాళ్ళది. మీకు తెలియదు, వైసీపీ అంటే అది డూప్లికేట్ పార్టీ. అది వాళ్ళు డూప్లికేట్ పార్టీ ప్రజా తీర్పు ద్వారా వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్వే పెడితే, ఒక సర్వే పెట్టి దాని గురించి అడిగితే ఆయన ఏమంటాడు? ఇటువంటి ఎన్నట్లకి మేము డిస్కస్ చేయాలా అంటాడు. మరి లేనటువంటి పింక్ డైమండ్ కోసం 5 సంవత్సరాలు ఎందుకు డిస్కస్ చేశారండి వీళ్ళు? మేమేం చెప్పలేదు, 5 సంవత్సరాలు ఎందుకు డిస్కస్ చేశారు? దాని గురించి మాట్లాడాం. ప్రధాన 33 మంది కమ్మవాళ్ళకి డిఎస్పీ పోస్ట్ ఇచ్చారని ఎందుకు డిస్కస్ చేశారు వీళ్ళు? ఒక ఫేక్ పార్టీ, ఒక ఫేక్ పార్టీ, ఈ రాజకీయ భాషలో ఫేక్ భాష తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. వాళ్ళకి ఎక్కడ ఉందండి అసలు? పిఠాపురంలో ఈవేళ వర్మ గారు ఉన్నారు, మాకు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు. ఆయన అంటాడు కాపు కులం ఒకటే ఉందంటాడు. వర్మ గారు వెనకాల అన్ని కులాలు ఉన్నాయి. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, వెలమలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, కుమ్మర్లు, కమ్మర్లు, మంగళ్ళు, చాకళ్ళు, గంగిరెట్లోళ్ళు, అన్ని కులాలు కాపులు ఉన్నారు. ఎవరున్నారు మీ వెనకాల? ఏ కులం ఉంది మీ వెనకాల? మీ రెడ్డులు తప్ప మీ రెడ్లకి కార్పొరేషన్ ఇస్తున్నారు, మీ రెడ్లకి ఎమ్మెల్యే సీట్లు సలహాలు తీసుకున్నారు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు. సాయిరెడ్డి, పెద్దరెడ్డి, సుబ్బారెడ్డి, ఆరెడ్డి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, ఇంకోరెడ్డి తీసుకొచ్చి రాష్ట్రాన్ని జోన్లు ప్రకారంగా రాష్ట్రాన్ని పందులు పులుచుకున్నట్టుగా పులుచుకున్నారు మీరు. మీ కులంతో, రెడ్డి కులంతో. అందుకే అన్ని కులాలు ఒకటయ్యాయి. అన్ని కులాలు ఒకటయ్యాయి.
అన్ని నాలుగు నేను చెప్తున్నా సాయంత్రం దళితుడిగా మొహం పెట్టుకొని దళితులుగా నేను చెప్తున్నా డిబేట్ చేస్తావా? నేను దళితులు కొట్టుకుంటాను కోటి సార్. ఓట్లు దళితుల ఓట్లు మిమ్మల్ని అంతా చూడడానికే తెలుగుదేశం పార్టీకి ఇచ్చాయి. అది తెలుసుకోండి ముందు. ఏం మాట్లాడతారు మీరు? అన్ని కులాలని ఏడిపించింది మీ ప్రభుత్వం. అన్ని కులాలని అణగదొక్కింది మీ ప్రభుత్వం. 27 పథకాలు మా దళిత పథకాలు పారేశాడు. మా అంబేద్కర్ పేరు లేకుండా చేశాడు విదేశీ విద్యకు. ఇవా మీరు ఆ కులం గురించి మాట్లాడతారు. మీకేం తెలుసు కులం గురించి? అంబేద్కర్ గారిని ఎవరికి అవమానించారు, ఎవరు అవమానించారో, ఎవరు గౌరవించారో దళితులందరికీ బాగా తెలుసులే. ఓకే, ఓకే, ఎంత ఓకే, చింతకుండా, ఎంత ఆవేశపడినా ఓకే, అంబేద్కర్ గారిని ఎవరు గౌరవించారో, చరిత్ర చదువుకోవాలి. ఓకే, 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 ఓకే. ఓకే, మళ్ళీ గతానికి వెళ్తున్నాం. బుజ్జి రెస్పాండ్ అవ్వండి. కంగారు ఏం అక్కర్లేదు. బుజ్జి. నువ్వు 4 మాట్లాడదాం. ఓకే త్వరగా చెప్పండి. బుజ్జి ఏం జరగబోతున్నది మీ అంచనా స్ట్రైట్ గా? నా అంచనా ఏం లేదు సార్, 110 నుంచి 116 సీట్ల మధ్యలో కూటమి అధికారంలోకి వస్తుంది. 4వ తారీఖున శేఖర్ రెడ్డి గారు మనందరం కలిసి డిబేట్ కూర్చుందాం. ఓకే. ఆ రోజున మాట్లాడుకుందాం. ఓకే. ఆ రోజున కూడా ఇలాగే నవ్వాలని శేఖర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఓకే నేను ఎప్పటికీ నవ్వుతూనే ఓకే, ఉంటాను. సోజన్ మీ పరిస్థితి గారు. తెలుసుకుంటేనే నవ్వుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను కూడా ఇలాగే ఎప్పటికీ నవ్వుతూనే ఉంటాను. ఓకే, సోజన్ గారు. గెలుపు, ఓటమి అన్నిటినీ నేను నవ్వుతూ తీసుకోగలిగే స్థిత సోజన్ ప్రజ్ఞ గారు. నాలో ఉంది. ఓకే. స్థిత మేము ప్రజ్ఞ కూడా నాలో అంగీకరిస్తామండి. ఉంది. ఏం జరగబోతుందో స్పష్టమైన అవగాహన సోజన్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. కాదు, మీ పరిస్థితి మాకు కూడా నవ్వు ఉంది. వస్తుంది సార్. ఓకే, ఒక్క నిమిషం మా ఆవిడ కూడా మాట్లాడినివ్వండి. మహిళలు ఉన్నారు కదా, ఆవిడకి అవకాశం ఇవ్వండి. సౌజన్య గారు. వర్మ గారు, శేఖర్ రెడ్డి గారు ఇందా నుంచి ఏదో మేకతోలు గాంభీర్యం అంటారు కదా, అది ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రదర్శించాలి తప్పదు. ఎందుకంటే వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఇన్నాళ్ళు వాళ్ళు ఏదైతే భారీ కబుర్లు చెప్పారో అట్లన్నిటికీ లేకుండా పోద్ది. కాబట్టి ఖచ్చితంగా మీరు 4వ తారీఖు వరకు అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. 4వ తారీఖు తర్వాత కూడా ఇదే కాన్ఫిడెన్స్ తో ఉండాలి. ఆ తర్వాత కూడా మేము చేసే పరిపాలన మీరు బాగా చూడాలి. ఒకవేళ నిజంగా మేము ఏదైనా తప్పులు చేసినా కూడా ఇంతే స్థాయిగా విమర్శించాలని కూడా కోరుకుంటున్నాం. ఆ స్థాయిగా మేము పనిచేయు, మీతో అనిపించిన స్థాయిగా ఉండవు కూటమి ప్రభుత్వం. ఒకవేళ ఉన్నా కూడా మేము కూడా చాలా పాజిటివ్, అంటే మీకు అడ్డగోలకైతే మాట్లాడము, చాలా పద్ధతిగా మీకు సమాధానం చెప్పి జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మోకా ఆనంద్ సార్ గారు, థ్యాంక్ యూ కాలపాలెం బుజ్జి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.